చూడవే, ఆ వీధి చివరి సరోజ నా కొడుకు బర్త్డేకి 200 చెంబు గిఫ్ట్ ఇచ్చింది. బిత్తిరిది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు 250 పెట్టి గిఫ్ట్ ఇచ్చాను. పనికి మాలిందానికి. సిగ్గు సరలేదు. అది ఫంక్షన్ ఉందంటే చాలా సమయానికి వచ్చేస్తుంది కుక్కలాగా. ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఏం రోగం చెప్పు. యాదవ మొహం. ఇంకొకసారి పిలుస్తుంది కదా, 15 రూపాయలు బ్లౌజ్ పెడతాను చూడు సారి. బిత్తిరిది. ఏంటే ఇద్దరు కలిసి నన్ను వదిలేశారు? ఏ సరోజా, నీ గురించే మాట్లాడుకుంటున్నావే. నువ్వు లేని ఫంక్షన్ కి కళ్ళోడు కనిపిస్తున్నా. అవుననే? అవునే, నిజం చెప్తున్నానే. నా మొగుడు మీదొట్టు. నేను ఇంట్లో అదే చెప్పానే. ఆ 5 స్టార్ హోటల్లో చేసిన ఐటమ్స్ చేశారని చెప్పాను. నోట్లో పెడితే కరిగిపోయేటట్టున్నాయి. అందుకే 3000 రూపాయల చెంబు గిఫ్ట్ ఇచ్చాను. అవునానే? ఉండు, నేను వెళ్ళి స్ట్రాంగ్ గా కాఫీ తీసుకువస్తాను. నిన్న ఫంక్షన్ లో రసం పూర్తి నీళ్ళ ఉంది. పలావులో ఏమో కూర ముక్కలే లేవు. ఇక కేసరి బాతులో ద్రాక్ష జీడిపప్పు వెయ్యనే లేదు. అందుకే 50 రూపాయల చెంబు మీద 200 రూపాయలు స్టిక్కర్ వేసి ఇచ్చాను. అది మాత్రమే కాదే, మొన్న వరలక్ష్మి వ్రతం రోజు పెట్టిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, అదైతే అచ్చ